అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది భరత్ రాజ్పేట యూట్యూబ్ ఛానల్. నా పేరు భరత్ కుమార్. ప్రస్తుతం మనము పంది రాజేందర్ అన్న డ్రాగన్ తోటలో ఉన్నాము. ఓకేనా, ఈ తోట వచ్చేసి 2 సంవత్సరాల 2 క్రాప్కు రెడీ అయింది. మరి అన్నగారు పెట్టిన వెరైటీ ఏమి, ఎంత విస్తరణలో పెట్టారు, ఎంత ఖర్చు అయింది, సో ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, రైతు ఏంటంటే అనుభవాలు కొంచెం చెప్పుకుందాము. ఫర్దర్గా షెడ్యూల్స్ ఎలా ఉంటాయి, దీనికి ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి, మనం ఎలాంటి మందులు కొట్టుకోవాలి, డ్రిప్ ఇరిగేషన్ తోటి ఏ మందులు ఇవ్వాలి, ఎలాంటి రిక్వైర్మెంట్ ఈ తోటకు ఉంటాయి అనే పూర్తి వివరాలు నేను ఫర్దర్గా చెప్తాను. సో మొదటిసారి మా ఛానల్ చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ తోటి ప్రతి రైతుకు ఉపయోగపడే వీడియోలో చేస్తుంటాము. యాజ్ పర్ జెన్యున్గా ఉంటాయి మన ఛానల్లో, 100% ట్రూగానే ఉంటాయి. ఎలాంటి ఫేక్ అలాంటివి అస్సలే ఉండవు. సో ప్రతి రైతు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతి రైతు ఏమైనా అంటే డౌట్స్ ఉన్నా కామెంట్లో కామెంట్ చేయండి. పంట ఏదైనా ప్రాబ్లం ఏదైనా సొల్యూషన్ మా ఛానల్ తప్పకుండా చెప్తుంది. ఓకేనా? ఓకే, మనం టాపిక్ వెళ్ళిపోదాం. నమస్కారం అన్నగారు. నమస్కారం అన్న. మన తోట అంటే ఎప్పుడు పెట్టారు, ఏం వెరైటీ పెట్టారు, ఎంత డిస్టెన్స్, ఎంత బడ్జెట్ అయింది? నా పేరు వచ్చేసి పంది రాజేందర్, చిన్నమిట్పల్లి గ్రామం, కొరుట్ల మండల్, జగిత్యాల డిస్టిక్ మాది. నేను 1 ఎకరా విస్తీర్ణంలో అమెరికన్ బ్యూటీ అనే వెరైటీ డ్రాగన్ తోట పెట్టడం జరిగింది. ఈ 1 ఎకరంలో 10x7 డిస్టెన్స్తోని వరుసకు మధ్య 10 ఫీట్లు, ఫోల్కు మధ్యలో 7 ఫీట్ల డిస్టెన్స్లో పెట్టడం జరిగింది. ఒక్కో ఫోల్కు 4 మొక్కలు చొప్పున 500 x 4 2000 మొక్కలు పెట్టడం జరిగింది. 2022 సంవత్సరం జూన్ 1 నాడు పెట్టడం జరిగింది మొక్కలు. ఇది 2వ సంవత్సరం పంటకు సిద్ధంగా ఉన్న తోట ఇది. ఓకే, సరే. ఫస్ట్ టైం ఎంత కటింగ్ వచ్చింది, మరి ఎంత కట్ చేశారు ఫస్ట్ క్రాప్ తీసినప్పుడు? మొదటి సంవత్సరం 1 క్వింటాల్ తీసుకున్నా. 1 క్వింటాల్ తీసుకున్నా. వచ్చిన పంటను కూడా నేను హోల్సేల్గానే నేనే రీటైల్గా అమ్మడం జరిగింది. మీరే అమ్ముకున్నారు? నేనే అమ్ముకున్నాను. ఓకే ఓకే. ఎంత ఖర్చు వచ్చింది ఓవరాల్గా? మరి మీరు ఎంత చేశారు కదా పూలకు ప్లస్ మొక్కలకి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇప్పటి వరకు? నేను ఈ ఫోన్ల ఖర్చు, తర్వాత ఈ బిల్లలకు ఖర్చు వచ్చేసి మొక్కలకు ఇదంతా ఒక 5 లక్షల దాకా ఖర్చు అయింది. టోటల్ 1 ఎకరం విస్తరణలో 5 లక్షల ఖర్చు. ఏది సీడ్తో పాటు అన్ని టోటల్గా బిల్లు కానీ, పూలు కానీ, సీడ్ కానీ, డ్రిప్ కాకుండా 5 లక్షలు అయింది. డ్రిప్ నాకు అంతకు ముందే ఉండేది. ఈ లాట్రిన్ పైపులు మాత్రం నేను తెచ్చుకున్నా. ఓకే. పీవీసీ లైనింగ్ కానీ, ట్యాంక్ కానీ, అవన్నీ ఫిల్టర్స్ అవి ముందే ఉన్నాయి నాకు. ఓకే, సరే. రాజేంద్ర అన్న గారు చెప్పేది ఏంటంటే, సాల్ వచ్చేసి 10 ఫీట్లు పెట్టారు, పూలు వచ్చేసి 7 ఫీట్లు పెట్టడం జరిగింది. 1 ఎకరం విస్తరణలో 500 పూలు పెట్టారు. 1 పూలు ఈక్వల్ 4 మొక్కలు పెట్టడం జరిగింది. ఓకేనా? సో ఇది 2వ క్రాప్ అంటున్నాడు. 2022 జూన్ 1 తారీఖు నాడు పెట్టడం జరిగింది. సో ప్రధానంగా ఏంటంటే, డ్రాగన్ తోట చాలామంది సాగు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినే వినియోగం బాగా పెరిగింది కాబట్టి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్టులు కానీ, డాక్టర్స్ కానీ చాలా చెప్పడం వల్ల ఏంటంటే దీని మీద తినేవాళ్ళు పెరిగిపోయారు అన్నమాట. సో ఆ విధంగా క్రాప్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఏంటంటే చాలామందికి ఏంటంటే పెడితే డ్రాగన్ తోట ఎడర్ పంట అంటే చాలా తెగులు రోగాలు తక్కువ ఉంటాయి, ఓన్లీ క్రాప్ మంచిగా వస్తాయి, 25 నుంచి 30 ఏళ్ళ దాకా క్రాప్ వస్తుందని చెప్పేసాక పెట్టుబడి దాదాపు 5 లక్షలు అంటున్నాడు, 5 లక్షలు పెట్టుబడి అంటున్నాడు. ఇప్పుడైతే ఇంకా 5 నుంచి 6 లక్షల దాకా పెరిగిపోయింది, ఖర్చులు అనేవి పెరిగిపోయాయి అన్నమాట. సో మరి ఇలాంటి పరిస్థితులలో మన తెగుళ్ళు ఏమొస్తాయి, పురుగు ఏమొస్తుంది, దీనికి మేనేజ్మెంట్ ఏంటి అని చెప్పుకున్నట్టయితే ప్రధానంగా ఏంటంటే ఇది డ్రాగన్ అనేది ఎడారి మొక్క, అంటే ఎడారి జాతికి సంబంధించిన మొక్క. దీనికి పర్టిక్యులర్గా వాటర్ అనేది ఎక్కువ అవసరం ఉండదు. వాటర్ అవసరమే కానీ చాలా తక్కువ మొత్తంతో కూడా మనం సాగు చేసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక వరి సాగు చేస్తే 1 ఎకర్ వరి సాగుతోటి దాదాపు 8 నుంచి 10 ఎకరాలు సాగు చేసుకోవచ్చు అన్నమాట. సో అంత తక్కువ వాటర్ మేనేజ్మెంట్ తోటి మనం పంట అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది క్రాప్ వచ్చేసి అమెరికన్ బ్యూటీ అన్నాడు అన్నగారు. అమెరికన్ బ్యూటీ జనరల్గా ఏంటంటే డ్రాగన్ తోట లేదే కానీ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఏంటంటే వాతావరణం అనుకూలం చల్లగా ఉన్నప్పుడు ఏంటంటే 4 నుంచి 5 నెలల క్రాప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. తెగులు 2 రకాలు, ఫంగస్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజ్. ఫంగల్ డిసీజ్ వచ్చేసరికి ఆంత్రకోస్ కుళ్ళు తెగులు అనేది ప్రధానంగా ఇందులో వస్తుంది. రెండోది బ్యాక్టీరియల్ తెగులు వచ్చేసి క్యాక్టిస్ వైరస్ తెగులు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఈ తెగుల వల్ల ఏంటంటే మనకు మచ్చలు ఏర్పడి, నల్లటి మచ్చలు ఏర్పడి, ప్రధానంగా ఈ మచ్చలు ఏర్పడిన తర్వాత మట్టను ఎండిపోవడం జరుగుతుంది అనమాట. ఇది వాతావరణము కూల్ ఉన్నప్పుడు, వర్షాలు పడ్డప్పుడు ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని పర్టికులర్గా మనం స్ప్రే చేయడం అనేది బాగా ఇంపార్టెంట్. ఓకేనా? దాంతోపాటు ఫర్టిగేషన్ ఇచ్చే రిక్వైర్మెంట్ ఏముంటాయంటే ప్రధానంగా నత్రజని, భాస్వరం, పొటాష్ ప్రధాన పోషకాలను చాలా రిక్వైర్మెంట్. తర్వాత సెకండ్ వచ్చేసి కాల్షియము,
అండ్ మెగ్నీషియం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. మైక్రోన్యూట్రియన్స్ వచ్చేసరికి బోరాన్ అండ్ జింక్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఫిల్ఫిల్ చేసుకోవడం కోసం డ్రిప్ షెడ్యూల్ కూడా మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఒక మొక్కకు 16 రకాల పోషకాలు అవసరమే అయినప్పటికీ కొన్ని క్రాప్స్కి అనేది స్పెసిఫిక్గా కొన్ని రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటాయి. అన్నీ అవసరమైనప్పటికీ కొన్ని ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క రకంగా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇలాంటి పోషకాలు అవసరం ఉంటుంది. సో ప్రధానంగా సమస్య మనం ఎందుకున్నాం, తెగులు అనుకున్నాం కాబట్టి ఆంత్రకోస్ కుళ్ళు తెగులు ఎక్కువ వస్తాయి కాబట్టి దీనికి మీరు రోకో అనేది తీసుకోండి. టైఫెనల్ మిథైల్ అని చెప్పేసి ఉంటుంది. రోకో బ్రాండ్ లీటర్ నీటికి 2 grams. దాంతోపాటు మనము క్యాక్టస్ బ్యాక్టీరియల్ తెగులు అని చెప్పుకున్నాం కదా, దానికి రజత్ హెచ్డి అని ఉంటుంది. ఓకేనా, రజత్ హెచ్డి 0.5 ml చొప్పున మీరు 2 కాంబినేషన్ల పిచికారీ చేసినట్టయితే మంచి ఫీడ్బ్యాక్ అనేది మంచి కనిపిస్తుంటాయి. ఈ 2 తెగులే ప్రధానంగా వస్తాయి కాబట్టి స్ప్రేయింగ్ తెగులు ఎక్కువ వచ్చినప్పుడు దగ్గర స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుందండి, తప్పకుండా చేయాలి. అలాగే ఏంటంటే ఇరిగేషన్ చాలామంది ఏంటంటే ఎక్కువ ఇచ్చినప్పుడు వేరుకులు కూడా బాగా వస్తుంది. వేరుకులకు మనకు పాస్పోకాప్ ప్లాంటోమైసిన్ క్లోరా అని ఉంటుందండి. లీటర్ నీటి ఎకరానికి 1 లీటర్ పాస్పోకాపు, అలాగే 250 grams ప్లాంటోమైసిన్, ఒక 1/2 లీటర్ క్లోరో ఇచ్చుకున్నట్టయితే వేరుకులు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అయినప్పటికీ కంట్రోల్ కాకుంటే సెకండ్ దాపాల మనము కెఫోనిక్ అని ఉంటుందండి. ఇది కెఫోనిక్ ఏంటంటే పొటాషియం సాల్ట్ ఆఫ్ పాలిమరైజ్డ్ ఎసిటిక్ యాసిడ్. ఈ పోలం జైలం అనే 2 నాళ్ళ మీద పనిచేస్తుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒకే రకం ఒక దాని మీద పనిచేస్తుంది, కానీ కెఫోనిక్ అనేది 2 in 1గా పనిచేస్తే కాబట్టి దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది కాబట్టి మీకు ఫీడ్బ్యాక్ కూడా బెటర్గా అనిపిస్తుంది. సో కెఫోనిక్ ప్లాంటోమైసిన్ ఒకసారి మీరు డ్రిప్ తోటి ఇవ్వగలిగితే 1 week గ్యాప్లో 2 సార్లు ఇవ్వగలిగితే, ఒకసారి ఆ కాంబినేషన్ ఒకసారి ఈ కాంబినేషన్ ఇవ్వగలిగితే మంచి ఫీడ్బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది కుళ్ళుకు సంబంధించింది. ఈ కాంబినేషన్ మీరు ఇవ్వగలిగితే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అలాగే డ్రిప్ ఇరిగేషన్ ఏంటంటే ప్రస్తుతానికి ఫ్లవర్ స్టేజ్లో ఉంది. ఫ్లవర్ స్టేజ్లో ఏంటంటే ఫ్లవర్ ఉన్నప్పుడు ప్రధానంగా మనం ఇవ్వాల్సింది 12-6-1-0 ఫర్టి మ్యాక్స్ 12-6-1-0 ఎకరానికి 5 kg 12-6-1-0. అలాగే జింక్ చెలామిన్ గోల్డ్ అని ఉంటుంది, తప్పకుండా జింక్ కంపల్సరీ ఇవ్వాలి. ప్రతి మొక్క లోపల ప్రతి సిస్టమ్ కూడా యాక్టివిటీ చేసేది అంటే పెంపొందించేది గుర్తు చేసేది ఏంటంటే జింక్ అనే ప్రధాన పాత్ర ఉంటుంది. దాని పరిమాణం తక్కువ అవసరం అయినప్పటికీ కూడా పని అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో అనేది తప్పకుండా జింక్ చెలామిన్ గోల్డ్ లీటర్ని ఎకరానికి 1/2 kg చొప్పున ఇస్తే సరిపోతుంది. ఫస్ట్ షెడ్యూల్. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి ఫ్లవర్ వచ్చి ఫ్రూట్ కన్వర్షన్ జరగాలనుకున్నప్పుడు మనకు 0-52-34 5 kg. దాని కాంబినేషన్లో మెరినో సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ప్లాంట్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది, ఆర్గానిక్ మెటల్లో ఉంటుంది. ఇది సేంద్రియ కార్బన్ రూపంలో ఉంటుంది కాబట్టి ప్యూర్ ఆర్గానిక్. భూమిలో ఉన్న పశువుల ఫర్టిలైజర్ ఎరువు మొక్క తీసుకున్న రూపంలో మారాలనుకున్నప్పుడు సేంద్రియ కార్బన్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాయిల్ ఫెర్టిలిటీ కూడా చాలా అద్భుతంగా చేస్తుంది. మైక్రోన్యూట్రియన్స్ కూడా అందులో అన్నీ ఉంటాయి, సహసిద్ధంగా ఉంటాయి కాబట్టి అబ్జర్వేషన్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ 1 లీటర్ మెరినో లీటరు అండ్ 50-34 5 kg కాంబినేషన్లో తప్పకుండా ఒక 4 kg యూరియా ఇవ్వండి. ప్రతి షెడ్యూల్లో కూడా యూరియా అనేది నీడు ఎక్కువ ఇవ్వకుండా అలాగే తక్కువ ఇవ్వకుండా కొంచెం వదులుతూ ఉండాలి. 3-5 kgs డిపెండింగ్ ఆర్ క్రాప్ కండిషన్ బట్టి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అలాగే థర్డ్ డోస్ వచ్చేసి కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువ అనుకున్నాం కాబట్టి కాల్షియం ఏంటంటే ఇందులో బోరాన్ డెఫిషియన్సీ కూడా ఎక్కువ వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ కూడా ఎక్కువ వస్తుంది. స్పష్టంగా కనబడితే మనకి ఏంటంటే కాయలు బాగా పగులుతాయి. ఓకేనా. పగలడానికి 3 రీజన్స్ అండి. ఒకటి ఇరిగేషన్ ఎక్కువైనా పలుగుతుంది, రెండోది కాల్షియం బోరాన్ పొటాష్ రిక్వైర్మెంట్ ఎక్కువైనా పలుగుతుంది. సో ఇవన్నీ ఫిల్ చేయాలనుకుంటే వాటర్ మేనేజ్మెంట్ కూడా నీట్ కాబట్టి వాటర్ కూడా సఫిషియెంట్గా ఇచ్చుకోవడం బెటర్. ఓకేనా. అలాగే కాంబికాల్ 3 kg, అలాగే బోరాన్ 20 1 kg, అలాగే ఒక 4-5 kg యూరియా థర్డ్ డోసులు ఇవ్వాలి. అండ్ ఫోర్త్ డోస్ వచ్చేసి ఫెర్టిసాల్ ఒక 4 kg, హైడ్రోపో గుడ్ లీటరు, అలాగే మళ్ళీ 4 kg యూరియా. ఆల్రెడీ ఫ్లవర్ ఈ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ 4 షెడ్యూల్ ప్రాపర్గా మీరు ఇచ్చుకోగలిగితే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ప్రతి డ్రిప్ ఇరిగేషన్కు 5 నుంచి 7 రోజుల వ్యవధిలో ఇచ్చుకున్నట్టయితే మీకు కరెక్ట్గా ఫ్రూట్ అనేది హార్వెస్టింగ్ టైం మనకు సెట్ అవుతుందండి. దీని యొక్క బడ్ ఫార్ములేషన్ నుంచి అంటే పూత మొగ్గ నుంచి మొదలు పెడితే అలాగే కటింగ్ వచ్చేసరికి 45 రోజుల వ్యవధిలోనే కటింగ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ప్రతి కటింగ్కు 45 రోజుల గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకోగలిగితే మంచి దిగుబడి వస్తుందండి. సో ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చినప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి గడ్డి అనేది ప్రధాన సమస్య. ఇంకోటి ఏంటంటే చీమల బెడద బాగుంటుంది, చీమల దాడి అనేది చాలా ఎక్కువ చేస్తుంది. దీనికి చీమల దాడికి ఏంటంటే గ్లమెజిన్ పౌడరు కింద సాయిల్ అప్లికేషన్ చల్లడం కానీ పైనుంచి 10,000 ppm త్రిశూల్ అనే నియమాలు ఉంటుంది, తప్పకుండా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లద్దెబురు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి దీనికి కొరజిన్ క్లోరంతో టెక్నికల్ మనం పిచికారీ చేసుకున్నట్టయితే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఓకేనా. ఇలాంటి చిన్నవి ప్రతి క్రాప్కు ఏంటంటే ఇంతకుముందు అనేది వెదర్ బాగా అనుకూలంగా ఉండేది, ప్రకృతి మనకు సపోర్ట్ చేసేది, టెంపరేచర్ అనేది మామూలుగా ఉండేది. కానీ ఈ ఇయర్ మనము 2024 మనం సమ్మర్లో చూసుకున్నప్పుడైతే విపరీతంగా టెంపరేచర్లు పెరిగాయి. దానికి ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల మనకు వాతావరణ మార్పులు బాగా పడుతుంది. ఆ ప్రభావం ఏంటంటే క్రాప్ల మీద పడుతుంది. సో దానివల్ల ఏంటంటే తెగులు, పురుగు, వైరస్ అనే సిమ్టమ్స్ ఎక్కువ దాడి చేసేట్లో మనకు క్రాప్ తగ్గడంతో పాటు రైతుకు అనేది పంట నష్టం అనేది దిగుబడి తగ్గిపోతుంది అన్నట్టు. సో ప్రతి రైతు కూడా డ్రాగన్ తోట పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక సిస్టమేటిక్గా ఇన్ టైంలో ప్రాబ్లం వచ్చినప్పుడు చేసుకోగలిగితే మంచి పంట తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. డ్రాగన్ రైతులు కొంచెం ఇబ్బందులు పడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ప్రతి రైతు కూడా మా ఛానల్ అండగా ఉంటుంది. సమస్య ఏదైనా తప్పకుండా పరిష్కారం కూడా ఉంటుంది. కానీ పరిష్కారం ఏంటంటే సమస్యను పైన ఐడెంటిఫై చేసినప్పుడు పరిష్కారం ఈజీగా చెప్పడానికి ఉంటుంది. సో అందుకని మీ ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నా కానీ కొంచెం తెలుసుకొని అవగాహనతో చేసుకోగలిగితే మంచి మీకు ఫీడ్బ్యాక్ అనేది కనబడుతుంది. ఓకేనా. ప్రస్తుతం రాజేంద్ర అన్న తోటలో అయితే మేము సందర్శన చేస్తాము. ఈ తోట 2వ సంవత్సరం క్రాప్ కాబట్టి అన్నగారికి మేము షెడ్యూల్ అనేది ఇందాక చెప్పినట్టే ఆల్మోస్ట్ అన్ని రాసిచ్చిపోతాము. ఫర్దర్ కూడా మనం అన్నగారి ఎక్స్పీరియన్స్ కూడా చెప్దాము. ఓకేనా. ఏ సమస్య ఉన్నా కానీ కామెంట్లు అయితే కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టు ఒక్క లైక్ చేయండి. మీకు ఏమనిపించినా మా వీడియో విన్న తర్వాత అంటే మీకు బెటర్ ఏ ఫీలింగ్ కలిగినా ఆ ఫీలింగ్ మీరు కామెంట్లో చేయండి. అది గుడ్ బ్యాడ్ అన్నది సెకండ్ థింగ్. మీరు ఎక్స్పీరియన్స్ అంటే మీ వీడియో విన్న తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సదా మీ సేవలో బ్రదర్ రైతు యూట్యూబ్ ఛానల్ జై కిసాన్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అందరికీ.